కత్తుల కోసం ఒకరి తర్వాత ఒకరు పోటీ పడిపోతున్నారు. కత్తులతో అయితే ఏమోనని చూసే వాళ్ళకి మనకు భయంగా ఉన్న కత్తులు వేసుకునే వాళ్ళకి మాత్రం అసలు భయం ఉండదు. జాతరలో కాల్చడానికి సారాజోలో ఆటోలు వచ్చి దారిని వస్తా ఉన్నా కాల్చీవులు కాల్తూనే ఉన్నారు. ఈ తమ్ముడిని సారాజో కట్టమ్మంటా ఉంటే నీకు ఇచ్చానంటే మా ఓనర్ నాకేస్తాడని అంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ కాలేజ్ కుర్రోడ్ని. ఈ ఊర్లో ఏకంగా 100 సంవత్సరాల తర్వాత అయితే జాతర అయితే చేస్తున్నారంట. ఏ ఊరు ఏంటని కనుక్కోండి, మరి ఈ ఊరైతే వచ్చేసాను. ఊరి పేరు ఏంటనేది వీడియో చివరిలో చెప్పేస్తా, వీడియో చివరి దాకా చూడండి. నేను వచ్చేసరికి జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చి రాగానే మన బుడ్డు ఫాలోవర్స్ అయితే కనపడ్డారు. మన వీడియోస్ డైలీ చూస్తారంట. ఈ జాతరలో ఏకంగా మన వంశీ బ్రో కనపడ్డాడు. ఇక కుర్రోళ్ళు డాన్స్ చేయడానికి డీజే బాక్సులు కూడా పెట్టేశారనమాట. ఇంకా కుర్రోళ్ళు కూపొచ్చేలాగా డాన్స్ అయితే తిరగొడేస్తున్నారు. ఇక జాతర కూడా స్టార్ట్ అయిపోయింది. అమ్మవారి పూరు గుడిసి కాడ నుండి ఘటాలు అయితే తీసుకుంటే అమ్మవారి మెయిన్ టెంపుల్ దాకా అయితే ఊరేగింపుగా అయితే తీసుకెళ్తారనమాట. ఈ అమ్మవారి అసలేసే వాళ్ళు ఏకంగా నిప్పులతోనే చెలగట వాడేస్తున్నారు. ఈ కుర్రోడు నోటి నిండా పెట్రోల్ కిరసనాల్లో తాగేసి అమ్మవారి ఆశల మీదకి నిప్పులైతే ఊతున్నాడు. ఇతను ఏకంగా నెత్తిపైన పెద్ద పురుబొమ్మ అయితే పెట్టుకున్నాడు. ఇదే అనమాట మన అమ్మవారి మెయిన్ గుడి. అమ్మవారు ఎండకెండితే వానకి తడితే భక్తులకైతే ఇలా అయితే దర్శనమిస్తారనమాట. ఇదే అనమాట మన సంబరం జరిగే మెయిన్ ప్లేస్. అబ్బో, జనాలైతే చాలా మంది వచ్చేసారు చూడడానికి. వెళ్ళేదారు ఎలా ఉన్నా దగ్గరికి వెళ్ళి చూద్దాం అంటే అసలు ఖాళీ లేదు. అమ్మవారి గుడి మొత్తం భలే రంగురంగులు ఈ తీగలతో భలే డెకరేట్ చేశారు. ఎటు చూసినా భలే ఉంది. ఇక సంబరం అయ్యేదాకా కాల్చడానికి ఆటోలు సారాజోలో వచ్చేదారిని వస్తూనే ఉన్నాయి. కాల్చీవులు కాల్తూనే ఉన్నారు. ఇతను ఏకంగా కొరడెట్టి తెక్కొడేసుకుంటున్నాడు. కత్తుల కోసం ఒకరి తర్వాత ఒకరు పోటీ పడిపోతున్నారు. కత్తులు తెగితే ఏమోనని చూసే వాళ్ళకి మనకు భయంగా ఉన్న కత్తులు వేసుకునే వాళ్ళకి మాత్రం అసలు భయం ఉండదు.
పసుపు తీసుకురావాలి, చాపరాని తీసుకురావాలి రజువులు. ఎప్పుడెప్పుడు అని చూస్తున్నా ఈ ఊరి పేరు చెప్పేస్తా ఉండండి. ఈ ఊరి పేరు వచ్చేసి మల్లంపూడి. మన బంటిమెల్లి పక్కనే చిన్న ఊరు. గ్రామదేవత పేరు వచ్చేసి మల్లంపూడి అమ్మవారు. ఇంకో పేరు వచ్చేసి మల్లాలమ్మ తల్లి. వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మల్లంపూడిలో మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి కామెంట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా బాయ్.